ఇక పిఠాపురం వర్మని సస్పెండ్ చేయమంటారో ఏంటో తెలియదు. రాబోయే రోజుల్లో ఇష్యూ తను తెగించేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఇసుక దందాకు అడ్డు అదుపు లేకుండా పోయిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ వర్మ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిరోజు 200 నుంచి 250 టిప్పర్ల ఇసుక అక్రమంగా తరలిపోతుందని మండిపడ్డారు. కూటమి నేతలు కొంతమంది ప్రైవేట్ సైన్యాన్ని కాపలా పెట్టుకుని చెలరేగిపోతున్నారని చెప్పారు. శనివారం ఆయన ఇసుక తరలింపు ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఇసుక మాఫియా వంటి పనులు చేసే నాయకులు పార్టీలో ఉండకూడదు, వాళ్ళకి మద్దతు తెలుపుతున్న అధికారులను కూడా పంపించేయాలి. ఇసుక మాఫియా అంతలా దోపిడీ చేస్తున్న పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నట్టు, ఎందుకు కళ్ళు మూసుకుని ఉంటున్నారు, స్థానిక పోలీసులు జిల్లాధికారులకు చెప్పడం లేదా, లేక ఇందులో లోకల్ పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉందా, రాత్రి సమయంలో ఇంత జరుగుతోందంటే అధికారులకి లోకల్ పోలీసులకి ఇక్కడ భాగస్వామ్యం ఉన్నట్టే భావిస్తున్నాను. రైతు తట్టెడు మట్టి తవ్వుకుంటే 4 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంటున్నాడు. ఇసుక మాఫియా జోలికి మాత్రం పోవడం లేదంటే పోలీసు వ్యవస్థ ఏ రీతిలో ఉందో అర్థమవుతుంది. గత 20 రోజుల్లో పోలీసులకు 3 సార్లు చెప్పాను, రాత్రులు రేచీకటి కనిపించదన్నట్టుగా మన పోలీసుల పరిస్థితుంది. వాళ్ళకి కావాల్సింది వస్తుండబట్టే చూసి చూడనట్టు ఉంటున్నారు. రెవెన్యూ అధికారులకు ఫోన్ చేసి స్పాట్కి వెళ్ళేసరికి 20 లారీలు మాయమైపోయినాయి. అసమర్థులు ఉంటే బదిలీ చేసి కొత్త వాళ్ళని వేయండి. దొంగతనం జరుగుతుందని చెప్పినా వినకపోతే ఎలా, ఇలాగే కొనసాగితే స్టేషన్ల దగ్గరకు వచ్చి నిలదీసే పరిస్థితి వస్తుంది అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.